హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే సీక్రెట్ గార్డెన్. ఈ సీక్రెట్ గార్డెన్ నావల్ని ఎవరు రాశారో చెప్పాలా? ఫ్రాన్సిస్ హాడ్సన్ బ్రునెట్ అని ఈ ఆథర్ రాశాడు. అతను ఫ్రాన్స్లోనే పుట్టాడనమాట. సో ఈ సీక్రెట్ గార్డెన్ టాపిక్ మీకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే మీరే వినండి. సో 10-year-old గర్ల్ మేరీ లెనాక్స్ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె మన ఇంట్లోనే పుట్టింది. సాడ్లీ తన పేరెంట్స్ చనిపోయారు. సో తన అంకుల్ యార్క్షైర్ ఇంగ్లాండ్లోకి తీసుకొచ్చారు. లివింగ్ ఇన్ హర్ అంకుల్స్ లార్జ్ హౌస్. తన అంకుల్స్ లార్జ్ హౌస్లో ఉండడం వల్ల ఆమె ఒక సీక్రెట్ గార్డెన్ గురించి ఇప్పుడు వింటూ ఉందన్నమాట. అంటే టీవీస్లో ఉంటుంది, ప్లస్ బయట జనాలు మాట్లాడుకుంటారు కాబట్టి తనకి తెలిసిపోయింది. సో ఎలాగైనా ఈ సీక్రెట్ గార్డెన్ని నేను చూడాలి, ఏముంటుందో అంత ఆసక్తిగా చూడాలని మేరీ లెనాక్స్ అనుకునేది. సో మేరీ ఒక బేర్ ఫ్లవర్ బెడ్ దగ్గరికి వెళ్ళంగానే ఒక రాబిన్ హాప్ చేసుకుంటూ వచ్చింది. ఆ రాబిన్ ఎవరో కాదు, ఆ గార్డెనర్కి సంబంధించిన పెట్, మేరీ ఫ్రెండ్. సో రాబిన్ ఒక రోజు మేరీకి డోర్కి సీక్రెట్ గార్డెన్ కీసే కనిపెట్టడానికి ఫైండ్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మేరీ ఆ తర్వాత తను చూసిన తర్వాత నేను నీకు గుర్తున్నానా అంటే గుర్తున్నాను అని చెప్పను. తనే నువ్వు అన్నిటికంటే మంచిదానివి అని వరల్డ్లో అని చెప్తారు. కానీ ఆమె మాటలతో చెప్పదు. చిర్పింగ్ ట్విట్టర్, అదే రాబిన్ చేసే సౌండ్స్తో మాట్లాడుతుంటుంది. వాళ్ళు కొంచెం దూరం నడిచిన తర్వాత అక్కడ ఒక ఫ్రెష్లీ టర్న్డ్ అప్ ఎర్త్ ఉంది. అయితే అది ఒక డాగ్ వల్ల ఆ హోల్ ఉంది. సో రాబిన్ వచ్చి అది ఒక వార్మ్ కోసం తినడానికి కోసం సెర్చ్ చేస్తూ ఉంటే మేరీకి ఒక రస్టీ ఆర్ బ్రాస్ మెటల్ అయిన ఒక రింగ్ కనపడింది. ఏంటబ్బా అని తీసి ఇలా పెట్టి చూస్తే అదొక కీ. మేబీ అది కీ టు ద గార్డెన్ ఏమో అనుకుంది. ప్లస్ అది 10 years నుంచి బరీడ్ ఉందేమో అని అనుకుంది. కానీ అవును కాదు మళ్ళీ ఇంతవరకు తెలీదు. బట్ రాబిన్ జస్ట్ మూవ్డ్ హిస్ హెడ్ లైక్ దిస్, ఇలా అనదు. సో అప్పుడు మేరీకి అర్థమైపోయింది అది ఎస్ అని చెప్తుంది అని. సో కీ ఉంది కానీ డోర్ నాబ్ ఎక్కడుంది అని తెలియదు కదా అని చెప్పేసి తన కీని తన పాకెట్లో పెట్టుకొని సో ఇంటికి బయలుదేరింది. నెక్స్ట్ మార్నింగ్ తన స్కిప్పింగ్ రోప్ తీసుకొని ఆర్చర్డ్ చుట్టూ గార్డెన్ చుట్టూ స్కిప్ చేస్తూ ఉంది మేరీ. అప్పుడు రాబిన్ వచ్చాడు. షో మీ ద డోర్ టు బట్ యూ డోంట్ నో అని చెప్పింది మేరీ. ఏమని, నువ్వు ఈరోజు నాకు డోర్ చూపి, కానీ నాకు తెలిసి నీకు తెలియదేమో అని అనుకుంటుంది అని చెప్పింది మేరీ. కానీ రాబిన్ ఏం మాట్లాడకుండా ఒక ట్రీ టాప్ మీదకి వెళ్ళి నుంచొని ఒక లవ్లీ ట్రిల్ పాడుతుంది. ట్రిల్ అంటే ఒక హై పిచ్డ్ వాయిసెస్, బేస్డ్ ఆన్ వాయిసెస్, ఓకేనా. సో అంత మంచి సాంగ్ పాడుతూ ఉన్నారు. అప్పుడే ఒక గస్ట్ ఆఫ్ విండ్ వచ్చేసింది. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అది యూజువల్లీ కూడా కాదు, అంత స్ట్రాంగ్గా ఉంది ఆ విండ్. సో అప్పటికి ఐవీ బ్రాంచెస్, ఐవీ అంటే ఒక క్లైంబింగ్ ప్లాంట్ అది. సో ఐవీ బ్రాంచెస్ అటు ఇటు స్ప్రై అవుతున్నాయి. స్ప్రై మీనింగ్ మూవింగ్, అటు ఇటు మూవ్ అవుతున్నాయి. సో అప్పుడు మేరీకి అక్కడ ఒక చిన్న నాబ్ కనిపించింది. అది ఒక డోర్ నాబ్ అయి ఉండొచ్చు అని మేరీ అనుకుంది. ఎస్, షీ మూవ్డ్ ద లీవ్స్ లైక్ దిస్. తను షిఫ్ట్ చేసింది లీవ్స్ని. ఎస్, దట్స్ ద డోర్ నాబ్. ప్లస్ కింద ఇంకొంచెం లీవ్స్ దగ్గర ఏదో స్క్వేర్ షేప్లో ఉంది మెటల్ మీద. అదేంటిది అది చూస్తే లాక్. సో షీ ఓపెన్డ్ ద లాక్ and she entered the secret garden. Now she was in the secret garden, the most mysterious and beautiful place in her life she had ever seen. మొత్తం అక్కడ ఏ ఫ్లవర్స్ ఉన్నాయని అనుకుంటున్నారా? సన్ఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నారా? లేదు, క్లైంబింగ్ రోజెస్ దట్ ఆర్ మ్యాటెడ్ టుగెదర్ అంటే బాగా తిక్కుగా కలిసి ఉన్నాడు. సో అప్పుడు మేరీ అనుకుంది, ఇలాంటి రోజెస్ని నేను ఇండియాలో చాలా చూశాను అని. సో ఆమె మాట్లాడిన తర్వాత ఎంత సైలెన్స్గా ఉందంటే రాబిన్ తన వింగ్స్ని కూడా ఫ్లట్టర్ చేయలేదు, అంత సైలెన్స్ ఉంది. అప్పుడు మేరీ అంటుంది, హౌ స్టిల్ ఇట్ ఈస్. స్టిల్ అంటే సైలెన్స్. హౌ స్టిల్ ఇట్ ఈస్ అని చెప్పిన తర్వాత రాబిన్ అంటుంది, ఐ డు నాట్ నో యు ఆర్ స్టిల్ అంటే నాకు తెలిసి నువ్వు సైలెన్స్గా లేవు అని అంటుంది తను
మేరీకి తెలీదు. ఇఫ్ రాబిన్ ఒకటి, మేరీ ఒకటి కదా. మేరీ ఈజ్ అ హ్యూమన్, రాబిన్ ఈజ్ అ యానిమల్ కదా. ఈచ్ అదర్‌కి తెలియదు కదా. ఎలా ఉంటాయి వాళ్ళ బీయింగ్స్, అలా ఏముంటాయి తెలీదు కదా. సో, అలా అయిపోయిన తర్వాత అక్కడ ఎంత హై వాల్స్ ఉన్నాయంటే షీ కెనాట్ ఎస్కేప్. ఈవెన్ రాబిన్ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. సో, అంత పెద్ద హై వాల్స్ ఉన్నాయి. 4 సైడ్స్ కవర్ చేసి ఉన్నాయి హై వాల్స్. ఓకేనా. కానీ సన్ ఏమో కొంచెం బ్రైట్నెస్ని అయితే కొంచెం బ్రైట్ని అయితే ఇస్తుంది. సో ఇలాంటి మంచి మంచి సీక్రెట్ గార్డెన్స్, ఇలాంటి మంచి మంచి మీకు స్టోరీస్ ఇంకా కావాలి అని అంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు.